దేశం కాదు, మన ఖండం కాదు, ఎక్కడో కొలంబియాలో ప్రాణాపాయంలో ఉన్న 80 హిప్పోల సమస్య పరిష్కారానికి భారతీయ బిలియనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముందుకొచ్చారు. సమీప గ్రామస్తులపై దాడులు చేస్తున్నాయని కొలంబియా సర్కార్ ఆ హిప్పోలను చంపాలి అనుకుంటుంది. దీంతో అనంత్ అంబానీ వాటిని చంపొద్దని వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఇవ్వాలని కోరుతున్నారు. మన దేశం కాదు, మన ఖండం కాదు, ఎక్కడో కొలంబియాలో ప్రాణాపాయంలో ఉన్న 80 హిప్పోలు పెద్ద మనసుతో పోషిస్తానంటున్న అనంత్ అంబానీ హిప్పోలను చంపొద్దు, వంతారాకు ఇచ్చేయండంటూ లేఖ. కొలంబియాలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న హిప్పోల సమస్య పరిష్కారానికి భారతీయ బిలియనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముందుకొచ్చారు. కొలంబియాకు చెందిన డ్రగ్ కార్టెల్ పాబ్లో ఎస్కోబార్ ను 1993లో కొలంబియా పోలీసులు కాల్చి చంపారు. అప్పట్లో ఆయన అరుదైన అనేక జంతువులను చట్టవిరుద్ధంగా కొలంబియాలోకి తీసుకొచ్చి పెంచేవాడు. వాటిలో ఒక మగ, ఒక ఆడ హిప్పో కూడా ఉండేవి. ఆ రోజుల్లో వాటిని కొకైన్ హిప్పోలు అని పిలిచేవారు. ఆఫ్రికాకు చెందిన ఈ జంతువులు పెరగడానికి అనుకూలమైన వేడి, తడి పరిస్థితులు యాంటియోకియా ప్రాంతంలో మాత్రమే ఉండటంతో వీటి సంఖ్య బాగా పెరిగింది. మ్యాగ్డలీనా నది దగ్గర చేపలు పట్టేవారు నివసించే గ్రామాలపై ఈ హిప్పోలు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ హిప్పోల సంఖ్య 80 వరకు చేరింది. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు హిప్పోల సంఖ్య పెరగకుండా సంతానోత్పత్తి నియంత్రణ చేయాలని కొలంబియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వీటిని సమూలంగా అంతం చేసేయాలని కొలంబియా సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడైన అనంత్ అంబానీకి తెలిసింది. ఇప్పటికే గుజరాత్ జామ్నగర్ లో వంతారా పేరుతో ప్రైవేట్ గా జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వన్యప్రాణుల్ని సంరక్షిస్తున్నారు అనంత్ అంబానీ. దీంతో ఆ హిప్పోలను వంతారాకు అప్పగిస్తే వాటి బాగోగులు చూసుకుంటామని, అంతేకాని జంతువుల ప్రాణాలను తీయొద్దంటూ తమకున్న జంతు ప్రేమను చాటుకుంటూ కొలంబియా ప్రభుత్వానికి లేఖ రాశారు. వంతారా 3500 ఎకరాల అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. కొలంబియా, ఆఫ్రికాల్లో వాతావరణాన్ని ఇక్కడ పోలిస్తే హిప్పోలు ఎలాగైనా బతుకుతాయని అనంత్ అంబానీ భావిస్తున్నారు. మరి కొలంబియా ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా ఎక్కడో వన్యప్రాణులకు ముప్పు కలుగుతోందనగానే వెంటనే స్పందించి ఆ దేశంతో సంప్రదింపులు చేయడంపై అనంత్ అంబానీ తీసుకున్న చొరవను సోషల్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది.